ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఆదాము అవ్వల గురించి కొద్ది మాటలు చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి చూద్దాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చూడండి, ఇది వాక్య భాగం. ఆకర్షణ. పాపం చేయడానికి ఇళ్ళు ఆ పండు ఇచ్చి చూడండి సాతాను ఏం చెప్తుందో. కారణం ఏంటి? ఆకర్షణ, అట్రాక్షన్. ఎక్కడ చూసినా ఇదే. ఇప్పుడు ఎంత అట్రాక్షన్ ఉందో లోకంలో, ఎటు చూసినా అదే, మన చుట్టూ అదే. పాపము ఎంత స్పీడ్గా పెరిగిపోతూ ఉందో. కళ్ళను మోసం చేస్తుంది. లోకములో ఉన్నదంతా వాక్యములో ఉన్నది కదా. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమో ఇవి తండ్రి వలన కలిగినవి కావు. లోకాన్నైనను లోకములో ఉన్నదైనను ప్రేమించవద్దు. అది లోకం మనల్ని ఆకర్షిస్తుంది. చివరికి ఏం చేస్తుంది తెలుసా? విషాదాన్ని మిగిలిస్తుంది. ఆకర్షణకు లోనై తండ్రిని విడిచి వెళ్ళాడు తప్పిపోయిన కుమారుడు. వాడికి అర్థమైంది చివరికి లోకంలో ఏమీ లేదని. జీవితంలో అన్నీ కోల్పోయాడు. చివరికి తండ్రి గుర్తొచ్చాడు. పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇంకొక విషయం గుర్తు చేస్తాను. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. ఒకటే కూతురు దేనా. లోకాన్ని జయించలేకపోయింది. నిండా 16 ఏళ్ళు కూడా లేవు. చిన్నమ్మాయి. ఆ ఊరిని చూద్దామని, ఆ ఊరిలో ఉన్న పిల్లలను చూద్దామని సరదాగా వెళ్ళిందంట. మన భాషలో చెప్పాలంటే బజారుకి వెళ్ళిందంట. చూడండి, ఆడపిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళడానికి సాహసం చేయకూడదు. ఇస్సాకు మనకు గుర్తొస్తాడు. యవ్వనంలో బజారుకి వెళ్ళలేదు, సెంటర్కి పోలేదు. పొలంలో తన తండ్రికి సాయపడ్డాడు. దేవుని సన్నిధిని ఆనందించడానికి వెళ్ళాడు. దేనా లోకం చేత ఆకర్షించబడి అక్కడ ఉన్నటువంటి ఒకడు కన్నేశాడు. ఆ ఊరిని పరిపాలిస్తున్న అమోరు కుమారుడైన షెకెము అనేవాడు పట్టుకున్నాడు. ఆ పాపని పాడు చేసేసాడు, కిడ్నాప్ చేశాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఆ అమ్మాయి నాకు కావాలి. అర్థమవుతుందా ఏం జరిగిందో తెలుసా? ఆ పిల్లను పాడు చేశాడని పొలంలో నుండి వచ్చినటువంటి తన అన్నలు లేవి, షిమ్యోన్లు విషయం తెలుసుకున్నారు. కత్తులు తీసుకుని వచ్చి ఊరి మీద పడి ఒక్క మగాడిని కూడా లేకుండా చంపేశారు. చూడండి అట్రాక్షన్ ఎంతవరకు తీసుకుని వెళ్ళిందో. దేవుని సన్నిధి మించిన ఆకర్షణ ఏమీ లేదు. వాక్యాన్ని అర్థం చేసుకుంటానని మనవి చేస్తున్నాను. ఎందుకు నీవు ఆకర్షింపబడుతున్నావు? దేవుడు వద్దన్న ఆ పండు అట్రాక్ట్ చేసింది. తిన్నారు. తిని లోకానికి పాపాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఈ ప్రపంచం తల్లకల్లో అవడానికి కారణం ఆకర్షణ, రంగుల వలయం. ఇది నటనాలయం. జాగ్రత్త. నేటి దినాన యవనస్తులు అనేక మంది ఆపోజిట్ సెక్స్, ఆడపిల్లలు మగపిల్లల వైపు, మగపిల్లలు ఆడపిల్లల వైపు. ఇది కేవలం అట్రాక్షనే. మనం పెట్టుకున్న పేరు ఏంటంటే లవ్ కాదది. అట్రాక్షన్, ఆకర్షిస్తుంది. నేటి దినాన ఎన్నో చట్టాలు. ఒకడు వస్తాడు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటాడు, అమ్మాయిని పాడు చేస్తాడు, చివరికి ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇది నిజమైన ప్రేమ అంటారా? అసలు నిజమైన ప్రేమ చంపుతుందా? ప్రేమలో ఒక క్వాలిటీ ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏదైనా ఉంది అంటే ప్రేమ ఇస్తుంది. ప్రేమలో ఫండమెంటల్ ఏంటంటే ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమ ఇస్తుంది. ఎప్పుడు ప్రేమ త్యాగం అవుతుంది. దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి ఇచ్చాడు. అది లవ్, అది ప్రేమ. ఇవ్వడమే కాదు, తన కొరకు సిలువకు త్యాగమయ్యాడు. ఇది ప్రేమ. ఇప్పుడు మనల్ని ఎవరైనా ప్రేమించారు అని చెప్పారనుకోండి, మన దగ్గరకు వచ్చి నువ్వే నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు అనుకోండి. అరే నువ్వు నా కోసం చస్తావని అడగండి ఒక్కసారి.
అర్థమవుతుందా? ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో త్యాగం ఉంటుంది. నిజమైన ప్రేమ చంపేయదు. నిజమైన ప్రేమ చంపదు, చచ్చిపోద్ది. లోకములో ఒకటే ఒక ప్రేమ, నిజమైన ప్రేమ, మనకు కనిపించే ప్రేమ. యేసయ్య సిలువపై చూపించిన ప్రేమ. హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు, అర్పించబడ్డాడు. ఇట్స్ ఏ ట్రూ లవ్. ఆకర్షణ లోకంలో ఉంది. ఆకర్షణ వైపుకి వెళ్ళొద్దు. ఆకర్షణ పాపం చేసేలా చేస్తుంది. అది ఎంత దూరమైనట్ట తీసుకుని వెళ్తుంది. పాపం చేసినంతసేపు ఆనందాన్ని ఇస్తుంది, చివరికి విషాదాన్ని మిగులుస్తుంది. చూడండి, ఆదాము అవ్వలు చేసినటువంటి ఈ ఆకర్షణ వల్ల, అట్రాక్షన్ వల్ల మానవుడిలోనికి తీసుకొచ్చినటువంటి పాపము ఈరోజు ఎలా విచ్చలవిడిగా ఉంటుందో. కాబట్టి ఆకర్షణకు లోనవ్వద్దు. మీ కన్నులు కంట్రోల్ చేసుకోండి, కంట్రోల్లో ఉండండి, దేవునిని ప్రేమను పొందండి. తద్వారా ముందుకెళ్ళాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.